ఫార్మా కంపెనీలో క్వాలిటీ పాలసీ అంటారు కదా, చాలామంది ఏమనుకుంటారు? అదో పెద్ద ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించే డాక్యుమెంట్ అంతే అనుకుంటారు. కాని అస్సలు కాదండి. నిజానికి అది కంపెనీ నాణ్యతకు గుండెకాయలాంటిది. మరి ఈ పాలసీకి, దాన్ని ఆచరణలో పెట్టే లక్ష్యాలకి అసలు సంబంధమేంటి? అవి ఒక కంపెనీ సక్సెస్ని ఎలా డిసైడ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. చాలా కంపెనీల్లో ఇదే జరుగుతోంది కదూ. ఆడిట్ వస్తుందనగానే ఆ ఫైల్స్ అన్నీ దులిపి క్వాలిటీ పాలసీని రెడీగా పెడతారు. కానీ నిజంగా దాని ఉద్దేశ్యం అదేనా? ఇది కేవలం రూల్ కోసం పాటించే ఒక తంతు మాత్రమేనా? లేకపోతే దీని వెనుక ఏదైనా లోతైన అర్థముందా? ముందుగా ఈ అపోహను తొలగించుకుందాం. చూడండి, ఒకవైపు దుమ్ముపట్టిన ఫైల్, మరోవైపు ఒక క్లియర్ గోల్. చాలామంది క్వాలిటీ పాలసీని మొదటిదానిలా చూస్తారు, కేవలం ఆడిటర్లకు చూపించే ఒక కాగితంలా. కాని దాని అసలు స్వరూపం రెండవది. అది కంపెనీ నాణ్యత అనే ప్రయాణానికి ఒక దిక్సూచిలాంటిది. అది కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, అది ఆచరణలో పెట్టాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. అసలీ క్వాలిటీ పాలసీ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది కంపెనీ ప్రజలకు, కస్టమర్లకు, అలాగే రెగ్యులేటర్లకు ఇచ్చే ఒక బహిరంగ వాగ్దానం, ఒక ప్రామిస్. క్వాలిటీ పాలసీ అనేది ఏదో డిపార్ట్మెంట్ హెడ్ రాసేది కాదు. ఇది నేరుగా టాప్ మేనేజ్మెంట్ ఇచ్చే ఒక అఫీషియల్ స్టేట్మెంట్. ఇది గాలివాటంగా రాదు. కంపెనీ బిజినెస్ ప్లాన్ని, కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా రూపొందిస్తారు. మొత్తం క్వాలిటీ సిస్టమ్ అనే భవనానికి ఇది ఒక రకంగా పునాదిలాంటిది. ఉదాహరణకి, మేము సురక్షితమైన హై క్వాలిటీ మందులను తయారు చేస్తాము. ఇది దాదాపు ప్రతి కంపెనీ పాలసీలో కనిపించే ఒక ప్రామిస్. దీన్ని రాసేది సీనియర్ మేనేజ్మెంట్ అయినా దీని బాధ్యత మాత్రం ఆ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంటుంది. ఈ పొరపాటు అస్సలు చెయ్యకూడదు. ఆ పాలసీనే మంచిగా ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించినంత మాత్రాన క్వాలిటీ వచ్చేదో. దాన్ని ఆచరించినప్పుడు అది కేవలం ఒక ఖాళీ వాగ్దానంగా, ఒక అలంకారంగా మిగిలిపోతుంది. దాని అసలు పవరంతా దాన్ని ఆచరించడంలోనే ఉంది. మరి ఆచరణ అంటే ఏంటి? అంటే ప్రతి ఉద్యోగి తన రోజువారీ పనిలో ఈ పాలసీని ఒక భాగంగా చేసుకోవాలి. ఉదాహరణకు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఎస్ఓపీస్ని తూచా తప్పకుండా పాటించడం. ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని దాచిపెట్టకుండా వెంటనే రిపోర్ట్ చేయడం. పని తొందరగా అయిపోతుందని ప్రమాదకరమైన షార్ట్కట్లు తీసుకోకపోవడం. ఇవన్నీ ఆ పాలసీని గౌరవించడమే. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఆడిటర్లు వచ్చినప్పుడు వాళ్లు నేరుగా మేనేజర్ రూమ్కి వెళ్ళి, సార్ మీ క్వాలిటీ పాలసీ ఫైల్ చూపించండి అని అడగరు. వాళ్లు నేరుగా ప్రొడక్షన్ ఫ్లోర్కి వెళ్తారు. అక్కడ పనిచేస్తున్న ఒక ఆపరేటర్ని ఆపి సింపుల్గా అడుగుతారు, మీ కంపెనీ క్వాలిటీ పాలసీ ఏంటో చెప్పగలరా? మీరు చేసే పనిలో దాన్ని రోజూ ఎలా పాటిస్తున్నారు అని. చూసారా, వాళ్లకు కావాల్సిందే కాగితం కాదు, ఆచరణ. ఓకే, ప్రామిస్ చేయటం వరకు బాగానే ఉంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం ఎలా? ఇక్కడే మన కథలోకి రెండో భాగం, అంటే క్వాలిటీ ఆబ్జెక్టివ్స్ ఎంటర్ అవుతాయి. ఇవే ఆ వాగ్దానాన్ని నిజం చేసే టూల్స్ అన్నమాట. ఈ తేడా చాలా సింపుల్. క్వాలిటీ పాలసీ అనేది ఏమిటి అంటే మన గమ్యం ఏంటో చెప్తుంది. నాణ్యతే మా ప్రాధాన్యత అని. మరి క్వాలిటీ ఆబ్జెక్టివ్స్ ఎలా అనే మార్గాన్ని చూపిస్తాయి. ఆ నాణ్యతను సాధించడానికే మేమివి చేస్తున్నాము అని. పాలసీ ఒక వాగ్దానమైతే ఆబ్జెక్టివ్స్ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వేసే అడుగులు. అయితే ఒక మంచి లక్ష్యానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఇండస్ట్రీలో దీన్ని స్మార్ట్ గోల్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, లక్ష్యం చాలా క్లియర్గా, స్పష్టంగా ఉండాలి. దాని ప్రోగ్రెస్ని కొలవగలగాలి. ఇంకా దాన్ని ఎప్పట్లోగా సాధించాలో ఒక టైంలైన్ కూడా ఉండాలి. ఉదాహరణకు, మేము మంచి నాణ్యతను సాధిస్తాము అని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారనుకుందాం. ఇది చాలా వీక్. ఎందుకంటే మంచి నాణ్యత అంటే ఏంటి? దాన్ని ఎలా కొలుస్తారు? దీనికి సమాధానం లేదు. అందుకే ఇది బలహీనమైన లక్ష్యం. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 20%. ఇలా ఒంటరిగా చూస్తే ఇది కేవలం ఒక అంకె. కాని దీన్ని ఒక సరైన లక్ష్యంతో కలిపినప్పుడు దీని పవర్ ఏంటో తెలుస్తుంది. చూసారా, ఇప్పుడిది ఎంత పవర్ఫుల్గా మారిందో? ఇది చాలా స్పష్టమైన, కొలవగలిగే లక్ష్యం. ఏం చేయాలి? రిపీట్ డివియేషన్స్ను తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 20%. ఎప్పటిలోగా? ఈ సంవత్సరంలోగా. ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉంది.
ఇలాంటి బలమైన లక్ష్యాలకు ఇవి మరికొన్ని ఉదాహరణలు. ప్రతి కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ అంటే క్యాపాను డెడ్లైన్లోపు క్లోజ్ చెయ్యడం, పోయిన ఏడాదితో పోలిస్తే డీవియేషన్స్ను ఒక 15% తగ్గించడం, లేదా ఒకే తప్పు మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వకుండా చూడ్డం. చూసారా, ప్రతిదీ కొలవగలిగేలా, ట్రాక్ చేయగలిగేలా ఉంది. సరే, చివరిగా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటి? అదంతా కేవలం 2 పదాల్లో ఉంది: వాగ్దానం మరియు ఆచరణ. సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ పాలసీ అనేది కంపెనీ చేసే ప్రామిస్. క్వాలిటీ ఆబ్జెక్టివ్స్ అనేవి ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి తీసుకునే యాక్షన్. ఈ రెండూ కలిస్తేనే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ తయారవుతుంది. ముగించే ముందు ఫార్మా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది: మనం పనిచేస్తున్న కంపెనీ చేసిన వాగ్దానం అంటే ఆ క్వాలిటీ పాలసీ ఈరోజు మనం చేసే పనిలో ఎలా కనిపిస్తోంది? ఎందుకంటే ఒక బలమైన నాణ్యతా వ్యవస్థలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకం.